డాక్టర్ శివరంజని గారు హైదరాబాద్లో పీడియాట్రిషియన్గా వర్క్ చేస్తున్నారు. నాలాగో నీలాగో నాకెందుకు అనుకోకుండా గత 8 సంవత్సరాలుగా ఫేక్ ఓఆర్ఎస్ గురించి ఆమె కార్పొరేట్ కంపెనీతో ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ నుంచి ఈ ఫేక్ ఓఆర్ఎస్ని స్టాప్ చేయాలని స్టే కూడా తెచ్చారు. కానీ మన హైకోర్టు ఆ పేద కార్పొరేట్ వాళ్ళకి ఎక్కడ లాస్ వచ్చేస్తుందో అని వాళ్ళ 180 కోట్ల రూపాయల ప్రొడక్ట్స్ని మార్కెట్లో సేల్ చేసుకోవడానికి పర్మిట్ ఇచ్చింది. ఒకసారి ఆ క్యాల్కులేషన్ చూడండి. मार्केट में ORSL 45 रुपीस का बिकता है, मतलब इन्हें 180 करोड़ डिवाइड बाय 45 4 करोड़ पैक बेचना. అంటే సుమారు ఇంచుమించు 1 కోటి మంది కంటే ఎక్కువ మంది ఈ ఫేక్ ఓఆర్ఎస్ని వాడాల్సిందే. ఫ్రెండ్స్, ఈ పోరాటంలో మనం ఒక్కళ్ళం ఏం చేయలేకపోవచ్చు, కానీ దీనికోసం పోరాడుతున్న శివరంజని గారికి మనం అందరం సపోర్ట్గా నిలబడతాం. తనకి ఏ సంబంధం లేకపోయినా పిల్లల ఆరోగ్యం కోసం గత 8 ఏళ్ళుగా కష్టపడుతున్న శివరంజని గారు లాంటి సోషలిస్టులకి మనం అందరం సపోర్ట్గా ఈ టైంలో నిలబడాలి. లేదంటే ఫ్యూచర్లో సపోర్ట్ చేయాలి, పబ్లిక్ కోసం హెల్ప్ చేయాలనుకునే ఏ ఒక్కరికి కూడా నిరాశ మిగులుతుంది. మనం అందరం శివరంజని గారికి సపోర్ట్గా నిలబడదాం. #ఫేక్ ఓఆర్ఎస్ఎల్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయమనండి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్కళ్ళు మీకు తోచిన విధంగా ఒక వీడియో తయారు చేయండి. పోస్ట్ ప్రతి ఒక్కరికి ఆ వీడియోని సెండ్ చేయండి. ఈ విషయం ప్రభుత్వం వరకు చేరి ఆ మార్కెట్లో ఉన్న వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కంప్లీట్గా బ్యాన్ చేసే వరకు మనం పోరాడదాం.